సాయిపతే తవ సుప్రభాతం శరణన్న చాలు కరుణింతువు అవధూత సాయి ప్రాభాత వేళ మది కోరిక తెలిపినాము భవకోటి సన్నిభ భవనాశ భాను తేజ శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం శరణన్న చాలు కరుణింతువు అవధూత సాయి ప్రాభాత వేళ మది కోరిక తెలిపినాము భవకోటి సన్నిభ భవనాశ భాను తేజ శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం నీ ఆజ్ఞ కోరినవి శ్రీ సాయి ఆనింగినేలా ఊహించ మాతరమా నీ వింత లీలా లేలెమ్ము తెలవారె ఓ దీన బంధు శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం లేలెమ్ము నిదుర సద్గురుదేవ సాయి మాలోని అహము ఖండన సేయుమయ్యా నీ భక్త బృందమును పాలించ సమయమాయే శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం మా కష్ట భారములు నీపైన మోపినంత మటుమాయమే కదా మదిలోని చీకటంతా లేలెమ్ము నిదుర తెలవారెను సాయి రామా శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం నిన్ను నమ్మినట్టి నిజ భక్తుల కోరికలను అడగకనే తీర్తువని ఇలా నమ్మెనయ్యా ఈ విశ్వమందు సమతత్వము పెంచుమయ్యా శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం లేలెమ్ము సాయి అవధూత సాయినాథ నీ చరణ కమల దర్శన భాగ్యమిమ్ము ఊహించతరమ సాయీశ్వర నీ యోగమాయా శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం అసమాన రూప రవితేజ యోగి రాజా సద్భక్తులంత గుడి ముంగిట వేచినారు నీ దివ్య రూపము చూడగ వేడినారు శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం నీ వచనామృత ధారలయందు మునిగి తరింతుము సాయి దయ చూపబోయి కను తెరచీలగాంచు ఓ కమల నయన శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం మా భక్తలోక సంరక్షక సాయినాథ లేలెమ్ము నిదుర ఇలగాంచుము శ్రీ దత్తనాథ నీ దివ్య దర్శన భాగ్యము యోగమోయి శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం మా భక్తలోక సంరక్షక సాయినాథ లేలెమ్ము నిదుర ఇలగాంచుము శ్రీ దత్తనాథ నీ దివ్య దర్శన భాగ్యము యోగమోయి శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం భువి పాలక కోరిక తీర్చుమయా శుభకారక నీ దయ చూపుమయా వరదాయక నీ శుభ పాదములే షిరిడీపతి నమ్మితి కావుమయా భువి పాలక కోరిక తీర్చుమయా శుభకారక నీ దయ చూపుమయా వరదాయక నీ శుభ పాదములే షిరిడీపతి నమ్మితి కావుమయా నిన్ను నమ్మిన భక్తుల కోరికలు క్షణకాలమే తీర్తువు సాయి సదా కరుణాకర ఈశ్వర సాయి ప్రభో షిరిడీపతి నమ్మితి కావుమయా నిన్ను వేడిన చో శుభయోగములు షిరిడీశునికే అవి సాధ్యములు నిరతం చరణం పూజింతుమయ వరదా శుభదామము బ్రోవుమయ
అరుణోదయ వేళలో చేరితిమి, శుభపాదము వేడుచు పిలిచితిమి. ముని దేవతలు నిన్ను గొల్తురయ, వరమీయవ సాయి తరింతుమయ. భవనాశకని శుభరూపమునే ఇలవేడి స్తుతించెను సాయి ప్రభో. ప్రణమిల్లితి వేడితి షిరిడిపతి, గురుదేవ శుభాంగ స్మరింతుమయా. వరదాత సురేశ్వర సాయి ప్రభో, నిన్ను చేరిన భక్తులగావుమయా. షిరిడీశ్వర ఈశ మహేశ ప్రభో, కరుణించుము సాయి దయానిలయా. నిన్ను చేరిన మా కల తీరునయ, ప్రభుని శుభగానము వేద సమం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం, నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వక్షస్థాడనమంతకస్య కఠినాపస్మార సమ్మర్దనం, భూభృత్పర్యటనం నమత్సురశిరః కోటీర సంఘర్షణం. కర్మేదం మృదులస్య తావక పదద్వంద్వస్య గౌరీపతే, మచ్చేతో మణిపాదుకా విహరణం శంభో సదా అంగీకురు. జగద్గురు శంకరాచార్యుల వారు శివునికి సంబంధించినటువంటి అమేయమైనటువంటి పరాక్రమాన్ని, ఆయనకు సంబంధించినటువంటి మహిమలను తెలియజేసేటువంటి శివానందలహరి స్తోత్రంలోని ఈ శ్లోకంలో చాలా చమత్కారంగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. జగద్గురు శంకరాచార్యుల వారు అంటారు, హే ప్రభు శంకరా, నీ పాదములకు చెప్పులు లేకుండా సంచారం చేస్తూ ఉన్నావు. ఇది నాకు చాలా బాధను కలిగిస్తూ ఉన్నది స్వామి అంటారు. నా పాదములకు పాదుకలు లేవు, పాదుకలు లేకుండా సంచరించేటువంటి నాకు పాదుకలను నీవు ఇవ్వగలవురా అని ఒకవేళ శంకరుడే గనక ప్రశ్న వేస్తే శంకరాచార్యుల వారు అంటారు, తప్పకుండా స్వామి, నీ శరీరాన్ని చూచిన తర్వాత మహాదేవుడవైనటువంటి నీవు ఒకచోట కూర్చొని ఉండక అనేక ప్రాంతాల్లో సంచారం చేస్తూ ఉన్నావు. నీ పాదాలను దర్శించిన తర్వాత నీ పాదములకు పాదుకలు తప్పనిసరి అని అనిపించినవి నాకు. అందుకని నీ పాదాలకు పాదుకలను సమర్పించుకోవాలి అనేటువంటి భావంతో, ఉద్దేశంతో నిన్ను ప్రార్థన చేస్తున్నాను స్వామి. ఏవిరా నా పాదాలకు పాదుకలు అని శంకరుడే ప్రశ్నిస్తే శంకరాచార్యుల వారు అంటారు, మచ్చేతో మణిపాదుకా విహరణం, నా మనస్సనేటువంటి పాదుకలను నీవు ధరించవయ్యా స్వామి. శంకరుడు అంటాడు, అవును, ఎందుకురా నేను పాదుకలను ధరించాలి అని కోరిక నీకు కలిగినది అనంటే శంకరాచార్యుల వారు అంటారు, వక్షస్థాడనమంతకస్య కఠినాపస్మార సమ్మర్దనం. ఆనాడు మార్కండేయుడు నీ దూతలను పంపించడం వలన శివుడవైన నిన్ను ఆలింగనం చేసుకున్నాడు, గాఢాలింగనం చేసుకున్నాడు. అప్పుడు యమధర్మరాజు తానే వచ్చి మార్కండేయునిలో ఉన్నటువంటి ఏ ప్రాణములు ఉన్నాయో వాటిని తన యొక్క పాశముల ద్వారా లాగుతున్నటువంటి సమయంలో తనను శరణాగతి పొందినటువంటి ఏ భక్తుడైన మార్కండేయుడున్నాడో ఆ మార్కండేయుణ్ణి రక్షించే నిమిత్తమై ప్రభువైనటువంటి శంకరుడైన నీవు యమధర్మరాజును నీ కాలుతో ఒక్క తన్ను దన్నినావు స్వామి. మహాకఠిన హృదయుడైనటువంటి యమధర్మరాజు యొక్క వక్షస్థలాన్ని నీవు తన్నడం వలన నీ పాదాలకు చాలా గాయం వేసినది స్వామి. ఎందుకో తెలుసునా, ఆ సమయంలో నీ పాదాలకు పాదుకలు లేవుగావున. అంతేకాదు, భూభృత్పర్యటనం, ఈ భూమండలంలో ఎటు సంచారం చేయాలి అన్న రాళ్లపైన రప్పలపైన నీవు సంచారం చేస్తున్న సమయంలో నీ కాళ్ళు చాలా బాధనుందుతాయి స్వామి, పాదుకలు లేకపోవడం వలన. అంతేకాదు, నమత్సురగణ కోటీర సంఘర్షణం, 33 కోట్ల మంది దేవతలు నిన్ను దర్శనం చేయడానికి వస్తారు కైలాస శిఖరానికి. ఓ రాయిపైన నీవు కూర్చొని ఉంటావు. నీ పాదాలను ఆశ్రయించినటువంటి దేవతలంతా కూడా నమస్కారం చేస్తూ, తలలు వంచి నమస్కారం చేస్తూ ఉంటారు. దేవతలంతా నిన్ను నమస్కరించే సమయంలో
దేవతల శిరస్సులకు ఉన్నటువంటి ఏ కిరీటములున్నాయో, ఆ కిరీటాలకు పొందించినటువంటి ఏ మణులున్నాయో, రత్నములున్నాయో అవన్నీ కూడా నీ పాదాలకు తాకుతూ ఉన్నాయి స్వామి. దేవతల కిరీటాలు, దేవతల కిరీటములకు పొదగబడినటువంటి మణులు, రత్నములు నిరంతరము నీ పాదాలకు తాకడం వలన నీకు చాలా గాయం వేస్తున్నది స్వామి. గాయమవుతున్నటువంటి నీ పాదాలను చూస్తూ నేను ఊరుకోలేను, ఊరిక ఉండలేను. అందుకని హే స్వామి, నేను చెప్పిన ప్రకారంగా నీవు నా మనస్సు అనేటువంటి ఏ పాదుకలు ఉన్నాయో ఆ పాదుకలను ధరించు స్వామి. ఒకవేళ నా మనస్సు అనేటువంటి పాదుకలను నీవు ధరించలేదు అనంటే నీ పాదాలు చాలా కష్టాన్ని అనుభవిస్తూ ఉన్నాయి. శంకరుడు అంటాడు, నా పాదములు కష్టాన్ని అనుభవిస్తే నీకేమవుతుందిరా అనంటే శంకరాచార్యుల వారు అంటారు, నీ పాదములు కష్టాన్ని అనుభవిస్తే చూస్తూ ఊరుకోలేను స్వామి. నీయందు అభిమానాన్ని, మహాదేవుడవైన నీయందు ప్రేమను పెంచుకున్నటువంటి నేను నీ పాదుకులు ఆ విధమైనటువంటి బాధను అనుభవిస్తూ ఉంటే చూస్తూ ఊరుకోలేను. అందుకని నా కోరికను మన్నించి నీవు తప్పకుండా నా మనస్సు అనేటువంటి ఈ పాదుకలను ధరించవలసినదే అని పట్టుబడుతూ ఉన్నాడు. ఏతావత భక్తునికి సంబంధించినటువంటి మనస్సు అనేటువంటి పాదుకలను గనక ఒకవేళ శివుడు ధరించినాడు అనంటే ఇప్పటిదాకా చెప్పినటువంటి కష్టాలు ఆయన యొక్క పాదాలు అనుభవించకుండా ఉంటాయి. ఏమిటి శివునికి సంబంధించినటువంటి ఆ పాదాలకు వచ్చినటువంటి కష్టము అని ఒకవేళ మనం ఆలోచించినట్టయితే శంకరాచార్యుల వారే చెబుతూ ఉన్నారు కదా, వక్షస్థాడనమంతకస్య, ఆ అంతకుడైనటువంటి యమధర్మరాజు యొక్క ఏ వక్షస్థలాన్ని తన్నడం ఉన్నదో, లోకంలో ఇంకెవరినైనా తన్నినా నీకు అంత బాధ కలగకపోవచ్చును. యమధర్మరాజు యొక్క వక్షస్థలం ఎటువంటిది అంటే చాలా కఠినమైనది. యమధర్మరాజు ఎప్పుడూ కూడా ఎవరి విషయంలో కూడా కరిగి కిందికి రాడు. యమస్య హృదయం నాస్తి, వాడు చాలా నిర్దయాస్వాంత హృదయుడు. ఒకవేళ వాడు దయగలవాడై ఉన్నాడు అనంటే ఏ పాపాత్ములైనటువంటి వ్యక్తులున్నారో వాళ్ళను అనుగ్రహించి వాళ్ళను యమలోకంలో శిక్షలను అనుభవించకుండా చేసి వాళ్ళను వదిలిపెడుతూ ఉంటాడు కదా. అందుకని హృదయం లేనటువంటి వాడు ఒకవేళ వాడికి హృదయం ఉన్నా కానీ ఆ హృదయం ఎటువంటిది అంటే శిలాహృదయము, ఒక రాతి హృదయము. ఒక రాయిని మన కాలు గనుక ఒకవేళ తన్నినది అనంటే ఆ కాలు ఏ విధంగా గాయాన్ని పొందుతుందో స్వామి, యమధర్మరాజు యొక్క హృదయం కూడా అటువంటిది. ఒకవేళ నీవు గనక కాళ్లతో ఆ యమధర్మరాజును తన్నినట్టయితే నా మనస్సు అనేటువంటి పాదుకలను ధరించి తన్నినావనుకో వానికి యావజ్జీవము జ్ఞాపకం ఉంటుంది. అందుకని హే స్వామి, నా కోరికను మన్నించి నీవు నా పాదుకలను ధరించు స్వామి. తాత్పర్యం ఏమిటి శంకరాచార్యుల వారిది అంటే, ఒకవేళ శంకరుడు తను వట్టి పాదములతో ఉండక భక్తుడైనటువంటి మనిషికి సంబంధించినటువంటి మనస్సును పాదుకలుగా ఒకవేళ చేసుకొని వాడు సంచరించినాడు అనంటే జగత్తులో ఇంకా అంతకన్నా భక్తునికి కావలసినది ఏముంటుంది. అందుకని శంకరాచార్యుల వారి యొక్క ఉద్దేశం ఏమిటి, మన మనస్సును వ్యర్థముగా ఉంచకూడదు. మన మనస్సును శివునికి పాదములకు ధరించేటువంటి ఏ పాదుకలు ఉన్నాయో ఆ పాదుకలుగా భావించాలి. మన జీవితం ధన్యమవుతుంది అనేటువంటి విషయాన్ని ఈ శ్లోకము ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఓం స్వస్తి. ధర్మరాజు పరిపాలనా వ్యవహారాలన్నింటినీ కూడా తనకు జీవితాంతము ద్రోహం చేసినటువంటి ధృతరాష్ట్రుడికి అప్పగించి మహాప్రస్థానానికి బయలుదేరాడు తమ్ముళ్లతో పాటు. అనుకోకుండా ఒక కుక్క వెంట వచ్చింది. క్రమంగా ద్రౌపది, సహదేవుడు, నకులుడు, అర్జునుడు, భీముడు పడిపోతూ వచ్చారు. ప్రయాణంలో వాళ్ళు తమ సత్తాని నిలుపుకోలేకపోయినారు. అది మహాప్రస్థానం. మహాప్రస్థానం అంటే దేహము రాలిపోయే వరకు ప్రయాణం చేస్తూ ఉండటమే. ఆ ప్రయాణంలో ఒక్కొక్కడు పడిపోతూ ఉంటే భీమసేనుడు అడుగుతూ వచ్చాడు, అన్నా అన్నా ద్రౌపది పడిపోయింది అన్నాడు.
నిజానికి ఇది పిడుగుపాటు కంటే ఘోరమైనటువంటి వార్త. అయినా కనీసం వెనక్కి తిరిగి చూడలేదు ధర్మరాజు. ఆయన ధైర్యానికి ఇది ఒక మచ్చు తునక. ఏదో కారణం చెప్పాడు. ఆమె 5గురికి భార్య అయి ఉండి ఒకని యందు విశేషానురాగం పెట్టుకున్నది, ఇది తప్పు అని అన్నాడు. ఆ తప్పు వల్ల పడిపోయింది అని అన్నాడు. ఒక విధంగా ఆలోచిస్తే సర్వానురాగము అతని యందే ఉండాలి. ఎందుకనంటే సాధించింది అతడు, మత్స్యయంత్రాన్ని కొట్టింది అతడు. మత్స్యయంత్రం అనేటువంటి పణం ఫలంగా సంపాదించుకున్న అర్జునుడు ఒక ఉదాత్తమైనటువంటి భావనతో తక్కిన నలుగురికి ఆమె భార్య కావటానికి అంగీకరిస్తే అతని యందు కొంచెం విశేషమైన అనురాగం చూపింది అని ధర్మరాజు ఒక దోషారోపణ చేసి ఆ తప్పు వల్ల పడిపోయింది అని అన్నాడు. నువ్వు కూడా నాలాగానే వెనక్కి తిరిగి చూడకుండా రా అన్నాడు. ఇలాగే సహదేవుడు పడిపోయినాడు, అతని దోషాన్ని చూపించాడు. నకులుడు పడిపోయినాడు, అతని దోషాన్ని చూపించాడు. అర్జునుడు పడిపోయినాడు, అతని దోషాన్ని కూడా చూపించాడు. భీమసేనుడు, అన్నా మహారాజా నేను పడిపోతున్నాను, నా గతేమిటి అని అన్నాడు. నీకు తిండియావ ఎక్కువ నాయనా, అందుకని నువ్వు పడిపోతున్నావు. నీ తప్పుకి దుష్ఫలితం అనుభవించాల్సిందే అని సమాధానం చెప్పి వెనక్కి తిరగకుండా వెళ్ళిపోయినాడు. ఇది చాలా గొప్ప విషయం. దాదాపు 120 సంవత్సరాలు తమ్ముళ్లను చక్కగా కాపాడుతూ వచ్చినటువంటి అతడు, వాళ్ళు లేకుండా బ్రతకలేననుకున్న అతడు, యక్షప్రశ్నల ఘట్టంలో మనం అది కూడా చూసాం. ఇట్లా వాళ్ళు పడిపోతూ ఉంటే కనీసం వెనక్కి తిరిగి చూడకుండా ఉండడం అనేటువంటిది, ఆ ధైర్యం నిజంగా అనన్యసాధారణమైనటువంటిది. పాండురాజును చేపట్టిన తర్వాత పాండురాజుకు సంతానం కలుగదని తెలిసినప్పుడు కూడా ఆమె తాను సంతానవతి కావాలి అని కోరుకోదు. పాండురాజు కోరిక మేరకు ఆమె తాను కుంతిభోజని ఇంట పెరిగినప్పుడు దుర్వాసుడు తనకిచ్చిన వరాన్ని గురించి చెబుతుంది. అతను అడిగినప్పుడు మాత్రమే. అప్పుడు కూడా అతడు ఏ దైవాన్ని ప్రార్థించి పుత్ర సంతానాన్ని పొందమంటే ఆ దైవాన్ని ప్రార్థిస్తుందే తప్ప తనంత తానుగా ఏ నిర్ణయాన్ని తీసుకోలేదు. ఆ సంతానానికి పెట్టేటటువంటి పేర్లను కూడా అశరీరవాణి పెడుతుందే తప్ప ఆమె తన సంతానాన్ని పేరు పెట్టాలని కూడా కోరుకోదు. అదేవిధంగా తానొక్కతే సంతానవతి కావాలి అని కోరుకోకుండా మాద్రికి కూడా ఆ వరాన్ని అనుగ్రహించి మాద్రి కూడా సంతానవతి అయ్యేటట్లు ఆమె చేస్తుంది. ఆ తర్వాత పాండురాజు మరణించినప్పుడు అతని వెంట సహగమనాన్ని చేస్తానని ముందు కుంతే అంటుంది. అయితే మాద్రి ఈ 5 కుమారులను పెంచేటటువంటి గొప్ప బాధ్యతను తాను చేపట్టలేదని, అందుకు కుంతియే సమర్థురాలు అని చెప్పి భావించి ఎంచి ఆ బాధ్యతను ఆమెకిచ్చి తన కారణంగా పాండురాజు మరణించాడు కనుక తాను సహగమనం చేస్తానని భావించి అలా సహగమనం చేసింది. ఆ తర్వాత కూడా ఈ పుత్రుల వలన కూడా ఆమె పొందినటువంటి గొప్ప సుఖం కానీ సంతోషం కానీ ఏమీ లేదు. కర్ణుణ్ణేమో వదులుకొని బాధపడింది, వీరిని పెంచి ఆమె బాధల్నే ఎదురు చూచింది. వారిని తీసుకుని ఏకచక్రపురానికి వెళ్ళడం, ఆ తర్వాత వాళ్ళు అరణ్యవాసం చేస్తున్నప్పుడు తను బావ ఇంట అదయమైన కూడు భుజిస్తూ ఉండడం, ఇవన్నీ కూడా ఆమెకు జీవితాంతం బాధాకరంగానే ఉన్నాయి. ఆ తర్వాత తన కుమారులు కురుక్షేత్రంలో కౌరవులను సంహరించి వారు రాజ్యాన్ని చేపట్టిన తర్వాత కూడా ఆమె రాజ్య సుఖాలను కానీ రాజమాతగా భోగభాగ్యాలను కానీ అనుభవించలేదు. ఆమె తన అక్క బావలతో గాంధారి ధృతరాష్ట్రుల వెంట అడవికి వెళ్ళినట్లుగా ఆమె జీవితం మనకు చెప్తున్నది. అంటే ఈ విధంగా కేవలం తాను చిన్ననాట చేసినటువంటి తప్పుకి ఎప్పుడు పశ్చాత్తాపడుతూ ఆ ధర్మరాజు అందరికీ పితృతర్పణాలు విడిచిపెట్టేటప్పుడు కర్ణుణ్ణి గురించి చెప్పి తాను చేసినటువంటి పనికి పశ్చాత్తాపంతో కుమిలిపోయి ఆ తర్వాత అడవులకు వెళ్ళిపోయినట్లుగా మనకు చిత్రింపబడింది. ఈ విధంగా ఒక చిన్న పొరపాటు చేసినటువంటి కుంతి జీవితాంతం ఎలా బాధపడిందో మనకు మహాభారతంలో కనిపిస్తుంది. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన మాట ఒకటేమిటంటే, కుంతి ఎప్పుడూ కూడా
ధర్మానికి బాహ్యంగా ఎప్పుడు కూడా ప్రవర్తించలేదు. అయితే ఒక్కచోట మనకు ఆమె కర్ణుడి పట్ల చేసిన రెండో అన్యాయంగా ఏం కనిపిస్తుందంటే, కర్ణుడి చెంతకు వెళ్ళి ఆమె పాండవుల వైపు కర్ణుడిని రమ్మని అడుగుతుంది. కర్ణుడు అందుకు అంగీకరించడు. అప్పుడు ఆమెకు ఒక మాట ఇస్తాడు కర్ణుడు, అమ్మ అర్జునుడు మాత్రం ఎదురు పడితే వదిలిపెట్టను, నీ మిగతా 4 కుమారులు ఎదురు పడితే మాత్రం తప్పక వదిలిపెడతాను అని ఆ మాటను మరాకుమన్నా అంటుంది. అంటే అప్పుడు కూడా కర్ణుడి మరణాన్ని గురించి, కర్ణుడి జీవితాన్ని గురించి కాకుండా ఆమె తనకు ధర్మ మార్గాన పుట్టినటువంటి 5 కుమారులను గురించి మాత్రమే ఆలోచించిందే అనని మనకు కొంచెం బాధ కలుగుతుంది. అంటే అప్పటికీ ఇప్పటికీ కూడా ఒక స్త్రీకి స్వతంత్రంగా తన సంతానాన్ని పెంచుకునేటటువంటి అధికారం, అవకాశం అన్ని విధాలుగా లేదేమో అనని మనకు అనిపిస్తుంది. ఆమె రాచవంశంలో పుట్టినప్పటికీ కూడా ఆ విధమైనటువంటి దౌర్భాగ్యపు స్థితిని ఎదుర్కొన్నటువంటి పాత్రగా మనకు కుంతి పట్ల సానుభూతి కలుగుతుంది. ఆమె గాంధారి ధృతరాష్ట్రుల వెంట అడవికి వెళ్ళినప్పుడు ఆమె పట్ల మనకు గౌరవం కూడా కలుగుతుంది. ఈ విధంగా ఒక్కొక్క కోణంలో నుంచి ఒక్కొక్కగా కనిపించేటటువంటి విలక్షణమైనటువంటి పాత్ర కుంతి. రామచంద్రుడు ఉంగరాన్ని ఇచ్చి, ఆంజనేయ స్వామి సీతమ్మ జాడని తెలుసుకో అన్నాడు. నేనెప్పుడూ సీతమ్మని చూడలేదు, ఎవరు సీతని నేను కనుక్కోగలను అనలేదు ఆంజనేయుడు. తప్పక కనుక్కొస్తాను అన్నాడు. ఎక్కడిది ఆ శక్తి? అదే గమనించవలసిన అంశం. రాముడు చెప్పాడు, అంతే, కార్యాన్ని సాధించాల్సిందే. ఎలా సాధించాలి అనేది అది తనకు తాను వేసుకోవలసిన ప్రశ్న తప్ప పని చేయను అని అననే కూడదు. అది ఆంజనేయుని లక్షణం. కోతులందరూ కూడా బయలుదేరేప్పుడు అడిగాయి, సీతమ్మని చూడగలవా అని. అప్పుడు ఆంజనేయుడు అన్నాడు, సర్వథా కృతకార్యోహం ఏష్యామి సహ సీతయా. ధైర్యంగా చెప్తున్నాను, సీతమ్మతో సహా తిరిగి వస్తాను తప్ప ఒంటరిగా మాత్రం రాను, పని కాలేదని అసలు చెప్పను అన్నాడు. ఒకవేళ లంకలో సీతమ్మ లేకపోతే రావణాసురుడు ఎక్కడుంటే అక్కడ మొత్తం అంతని పెకలించుకుని తీసుకొస్తానేమో తప్ప సీత లేదు, తెలియదు, ఎరగను అనే మాట చెప్పను అన్నాడు. అంతటి యథార్థమైన నిశ్చయ బుద్ధి ఉన్న రోజున కార్యసాధన జరిగి తీరుతుంది. అలాగే సీతమ్మని చూచాడు ఆంజనేయ స్వామి. కార్య సాధకునికి ఉండాల్సినటువంటి అతి ముఖ్యమైన లక్షణం అవమానాన్ని సహించగలగడం. సీతమ్మని చూచాడు. చూసిన తర్వాత సీతాదేవి చెట్టు కింద కూర్చుని దుఃఖిస్తూ కనిపించింది. ఒక సందర్భంలో ఉరివేసుకోదలిచింది. ఆ సందర్భంలో ఆంజనేయుడు ఆలోచించాడు, యది వాచం ప్రదాస్యామి ద్విజాతిరివ సంస్కృతాం రావణం మన్యమానా మాం సీత భీత భవిష్యతి. నేను మనుష్యుడిలా మాట్లాడానా, కోతికి మనుష్యుడి భాషలా వచ్చింది అనుకుంటుంది. అసలు మాట్లాడకపోయానా, రాముడు అడిగితే ఏం మాట్లాడింది సీత అంటే చెప్పలేకపోతాను. ఇక్కడికి వచ్చి సీత అభిప్రాయాన్ని నేను తెలుసుకోవలసిందే. నెత్తి మీద ఉంగరం ఉన్నది రాముడిచ్చింది. ఆ ఉంగరాన్ని సీతమ్మకి చూపించి నన్ను నేను నమ్మింపజేసుకోవడం నాకు ఇష్టం లేదనుకున్నాడు ఆంజనేయుడు. అది ఆంజనేయుని లక్ష్యం. పొరపాటున కూడా ఆ ఉంగరాన్ని చూపించి నమ్మించుకోదలుచుకోలేదు ఆయన. అప్పుడు ఆలోచించాడు ఒకే ఒక్క ఊహ. ఏమని? ఏ సీతమ్మకు రామకథ బాగా ఇష్టమో ఆ రామకథనే చెప్పాలి అని అనుకున్నాడు. ఏ సీతకు ప్రియుడు రాముడో ఆయన కథని చెప్తూ సీతమ్మకు ఇష్టమైన పుట్టినింటి భాషలో మాట్లాడాలని నిశ్చయం చేసుకుని సీతమ్మకు పుట్టినింటిదైన కోసల భాషలో
సీతమ్మకు ఇష్టుడైన రాముని కథని రాజా దశరథో నామరథకుంజరవాజిమాన్ అనగనగా దశరథుడున్నాడు అని ఆ కథని ప్రారంభించాడు. ఆవిడ పైకి చూడనే చూచింది. కాసేపు చర్చ అంతా అయిన తర్వాత కిందికి దిగాక, నేనింత గొప్పవాడినమ్మా, నా భుజాల మీద రామచంద్రుడి దగ్గరికి తీసుకుపోతాను అన్నప్పుడు ఆవిడంది, ఇప్పుడు అర్థమైందిరా నువ్వు కోతివి అని. ఇందాక సమ్మానం, ఇప్పుడు అవమానం. ఏమాత్రమూ భయపడలేదు ఆంజనేయ స్వామి. అది కార్యసాధన విధానము, లక్ష్యము అంటే. గణేశ జయ జయ గణేశ మహాగణపతి నమో నమో. గణపతి ఓం గణపతి ఓం గజముఖ వరద గణపతి ఓం గణపతి ఓం ఓం గణపతి ఓం గజముఖ వరద గణపతి ఓం. మూషిక వాహన గణపతి ఓం మోదక హస్త గణపతి ఓం మూషిక వాహన గణపతి ఓం మోదక హస్త గణపతి ఓం. ఈశ్వర పుత్ర గణపతి ఓం ఈశ్వర రూప గణపతి ఓం ఈశ్వర పుత్ర గణపతి ఓం